శుభోదయం. తెలుగు పోయిటిక్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. శ్రీరాముని దయచేతను నారోడిగ సకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా చెవుల బుట్ట నుడివెద సుమతి అన్నాడు. సుమతి శతక కర్త బద్దెన. 13వ శతాబ్దం అంటే దాదాపుగా 800 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. అప్పుడే స్టార్టప్ గురించి, అంటే ఒక కొత్త వ్యాపారం ఎట్లా చేయాలి, జీతం చేస్తున్న వాళ్ళు ఆ జీతాన్ని వదిలేసి ఒక సొంత పనిని ఎట్లా ప్రారంభించాలి అని అప్పట్లోనే చెప్పినటువంటి ఒక పద్యాన్ని ఈరోజు మనం గుర్తుకు చేసుకుందాం. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొలిచి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడి దున్నుక బ్రతకవచ్చు మహిళ సుమతి అంటున్నాడు. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో, ఈ ఏఐ యుగంలో, టెక్నాలజీ వచ్చినటువంటి కాలంలో మనకు చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని, లేదంటే స్టార్టప్ అడ్వైజర్స్ అని చాలా మంది ఇట్లా అప్పుడప్పుడు పేపర్లలో ఒక బాక్స్ షేప్లో వచ్చి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. కేవలం ఉద్యోగం మాత్రమే సరిపోదు, మీకంటూ ఒక సైడ్ ఇన్కమ్ వచ్చేటువంటి ఒక బిజినెస్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొలిచి మిడుకుట గంటెన్. చాలా సంస్థల్లో మనం చూస్తూ ఉంటాం, కార్మికులకు, ఉద్యోగులకు వాళ్ళు కోరుకున్న జీతం లభించదు, కానీ పరిస్థితుల కారణంగా అట్లానే ఆ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితిని సుమతి శతకకర్త ఇట్లా చెప్తున్నాడు. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొలిచి మిడుకుట కంటెన్ చాలిచాలని వేతనాలు ఇచ్చే ఆ యజమానిని పట్టుకొని నువ్వు బ్రతిమలాడే బదులు వడిగల ఎద్దుల గట్టుక మడి దున్నుక బ్రతకవచ్చు మహిళ సుమతి. నీకంటూ ఒక 2 ఎద్దులు సంపాదించుకుంటే, నీకు కనీసం సొంతంగా ఒక మడి ఉన్నా కూడా ఆ మడి దున్నుకొని దాంట్లో 2 పంటలు 3 పంటలు పండించుకొని నువ్వు హాయిగా బ్రతకవచ్చు. ఒకరి దగ్గర బానిసగా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్న విషయాన్ని మనం గ్రహించాలి. బద్దెన గారు ఒక 800 సంవత్సరాల కిందనే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే సరే, ప్రభుత్వ రంగ సంస్థలలో కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వాళ్లకు సఫిషియెంట్గా శాలరీస్ లభిస్తూ ఉండవచ్చు. ప్రైవేట్ రంగంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర 10 గంటలు 12 గంటలు పని తీసుకొని వాళ్ళకి సరిపడా జీతాలు ఇవ్వకుండా వాళ్ళ శ్రమ దోపిడీ చేసేటువంటి ఒకానొక పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి సందర్భాలలో తమదైన నైపుణ్యాలను ఉపయోగించి, తమదైన తెలివితేటలను ఉపయోగించి ఇతరత్ర సైడ్ ఇన్కమ్ వచ్చేటువంటి ఒక చిన్న సైడ్ బిజినెస్ను కూడా ప్రారంభించుకోవాలని చెప్పి ఈ పద్యం ద్వారా మనం ఈ ఆధునిక కాలంలో గ్రహించవలసినటువంటి నీతి అని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేకమైన మంచి విషయాలను మరి ఈ తరం జెన్జీ ప్రేక్షకుల కోసం అందించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే మన తెలుగు పోయిటిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, షేర్ చేయాల్సిందిగా కోరుతున్నా. నమస్తే.